అలానే తొక్కెత్తమని చెప్పి మొత్తం కొలగొట్టిపోయింది. ఇవాళ మూసీ నది అందరం ఏమనుకుంటాం, మనం మూసీ నది ప్రక్షాళన అంటే అనుకున్న మాట ఏంటంటే, మేము చిన్నప్పుడు ఇక్కడనే ఉంటుంది. నేను చిన్నప్పుడు ఈ దిల్సునార్లో ఉన్నా. నేను చిన్నప్పుడు మరి నేను 40 ఏళ్ళ క్రితం ఇక్కడే ఉంటుంది చదువుకున్నాను. ఇది అన్నం తింటా అంటే కూడా దోమ లోపడిపోయేది. అంటే దోమలు ఉండేటువంటి ఏరియా ఇది. బాగా వాసన దోమలు అంతా ఉండేది. నేను అనుకున్న రేవంత్ రెడ్డికి అబ్బా చాలా రోజుల తర్వాత ఒక మంచివాడు పుట్టిండు, ఈ మొత్తం దోమల బాధ, ఈగల బాధ, మురికి నీళ్ళ బాధ లేకుండా, వరద బాధ లేకుండా ఉంటుందని నేను కూడా అనుకున్నాను. కానీ నేను నిన్న మాట్లాడినా, మీకు తెలియదు చాలామందికి, నిన్న ఈ మూసీ ప్రక్షాళన కోసం ఏ కమిటీ అయితే వేసిండ్రో, ఏ అధికారి అయితే ఉన్నారో దానకిషోర్ అని చెప్పి ఆయనతో మాట్లాడినాం. ఏంది దానకిషోర్ గారు, నేను ఇక్కడ ఎంపీగా ఉన్నా, ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, ఇక్కడ కార్పొరేటర్లు కూడా ఉన్నారు ఇక్కడ, మరి మాకు ఒక మాట చెప్పొచ్చు కదా, మీరు ఏం చేయబోతున్నారు? మూసీని ఏమైనా డెప్త్ కొడతారా, లేకపోతే సిమెంట్ కాంక్రీట్ వాల్స్ పెడతారా, మూసీలో ఈ మురికి నీళ్ళు లేకుండా చేస్తారా, ఈగల దోమలు లేకుండా చేస్తారా, ఎట్లా చేస్తారని చెప్పి నేను అడిగిన. అంటే ఆయన నాకు ఏదో సమాధానం చెప్పిండు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. అప్పటికే నాకు ఫోన్లు వస్తూనే ఉండే. నిన్న పొద్దున్నో ఇలా పొద్దున్నో అక్కడ వచ్చిండ్రు. నిన్న పొద్దున వచ్చిండ్రు. అటుపక్క కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యూషన్లో ఒక 150 మంది డీసీఎంలు వేసుకొని వచ్చిండ్రు. వచ్చి ఏమన్నంటే 40 ఏళ్ల క్రితం కట్టుకున్న మా ఇల్లు ఇవన్నీ కూడా పట్టా భూములు తప్ప ఏ ఒక్క ఇల్లు కూడా మూసి ప్రభుత్వ పరమైన భూమిలో మాది లేదు. అవన్నీ మాకు నోటీసులు ఇస్తాను బిడ్డ, మీరు రావాలంటే నేను వస్తాపా అని చెప్పిన. వాళ్ళకి ఇక్కడ ఉండొచ్చు నాకు తెలిసి, మీరు వచ్చిండ్రు వాళ్ళు. అయితే ఇంతలో నాకు ఇక్కడి నుంచి మా పవన్ గారును మా నరసింహగుప్తా గారు వీళ్ళు ఇద్దరు ఫోన్ చేశారు. అన్న మేము అస్సాంలో ఉన్నాం కానీ మొత్తం మా చైతన్యపూరి కాలనీ కానీ కొత్తపేట కాలనీ కానీ రెండింటిని కాలనీ ఇవన్నీ 2 కోట్లు 5 కోట్లు 10 కోట్ల విలువ బిల్డింగ్లు ఇవన్నీ బిల్డింగ్లు అపార్ట్మెంట్స్, ఇవన్నీ లేఅవుట్లు, ఇవన్నీ ఎప్పుడో బిల్డర్లు లేఅవుట్లు చేస్తే ఇల్లు కట్టుకున్నారు. బిల్డర్లు అపార్ట్మెంట్స్ కడితే కొనుక్కున్నాయి. ఇవి ఏం డబుల్ బెడ్రూమ్లు కాదు, ఫ్రీగా వచ్చినాయి కాదు. అందరు ఇక్కడ ఏదో చైతన్యపూరి అంటే ఒక గొప్ప కాలనీగా భావిస్తాం మేము. చిన్నప్పుడు చైతన్యపూరి అంటే దీనికి ఒక మంచి పేరు ఉండే. మీరు ఇక్కడ కూడా ఏమో మార్కింగ్ చేస్తాను, ఇది బఫర్ జోన్ అని మార్కింగ్ చేస్తాను ఇక్కడ, లేకపోతే ఎఫ్టీఆర్ని మార్కింగ్ చేస్తున్నా అని చెప్తే నేను వస్తున్నా అని చెప్పిన. నేను వస్తున్నా అని తెలిసిన తర్వాత కూడా ఇవాళ 100 మంది పోలీసులు, ఒక 8 డీసీఎంల పోలీసులు అధికారులు పట్టుకొని వచ్చింది ఇక్కడ. ఏందట వాళ్ళకు అంటే, మేము అట చూస్తారట, నువ్వు చూస్తావు, మేము ఆదమర్చి నిద్రపోతే మా ఇళ్ళని కూల్చేసి దీన్ని బొందలగడ్డగా మార్చి మా శవాల మీద నీ పేర్లు ఏర్కోవడానికి వస్తాడు మీ రేవంత్ రెడ్డి అంటాడు, దుర్మార్గుడు, శాడిస్టు ఇట్లాంటి ముఖ్యమంత్రి ఎవరు చూడలేదని చెప్పి నేను వచ్చిన. ఇవాళ వచ్చినప్పటి నుంచి వెళ్ళి మహేష్ రెడ్డి సాబ్ అంటే మీరు నమ్మరు, అంటే నేను 45 రోజులుగా చూస్తున్నా, మొత్తం హైదరాబాద్ నగరంలో చెర్ల పక్క పొంటి బాజాప్తా పట్టా భూములలో ఇల్లు ఉన్నవాళ్ళు కానీ, చెర్ల పక్క పొంటి ప్రభుత్వాలే ఆనాడు పట్టాలిచ్చి కాలనీలు కట్టుకునే కానీ ఎవ్వరు కూడా నిద్రపోతలేరు. మీ ఇల్లు పోవమ్మా అని చెప్పి నేను చెప్తానా? నేను రోజు నా పని ఏం తెలుసా, మీ ఇల్లు నేను ఉండగా కూల్చేయలేనని చెప్పి నేను చెప్తానా? అబ్బో బిడ్డో ఏ రాత్రి అవుతారు. శనివారం ఆదివారం వచ్చిందంటే పొయ్యి మీద కుండ పెడతలేరు. ఈ గంభీరత చాలామంది తెలియదు. ఇప్పుడు మీరు ఇప్పుడు అడగండి తెలుస్తుంది. హైదరాబాద్లో 45 రోజులుగా పేదవాళ్ళు ఎంత వేదన అనుభవిస్తున్నారో, ఎంత దుఃఖపడుతున్నారో బయట ప్రపంచానికి తెలియదు. నేను కూకట్పల్లి పోయినప్పుడు ఆ మీడియా వాళ్ళందరికీ అన్ని టీవీలకు ఏమని ఫోన్ చేసిండ్రు, రాజేంద్ర గారు వస్తారు, వారు వచ్చినప్పుడు ప్రజలు కన్నీళ్ళు పెడతారు, ఆ కన్నీళ్ళు పెట్టేటువంటి సీన్లు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు చూపించద్దని చెప్పి అన్ని టీవీలకు ఫోన్ చేసి చెప్పిండ్రు. నేను మాట్లాడిన మాటలు వస్తలేవు, మీ మాటలు వస్తలేవు, కేవలంగా సోషల్ మీడియాలో పెట్టుకోవడం తప్ప నిజంగా అంటే మొత్తం బ్లాక్ చేసి పడేస్తున్నారు, టోటల్ బ్లాక్ చేసేస్తున్నారు. ఇట్లా ఎంతమంది ఇలా పొద్దున జొన్నలగడ్డకు పోయినాం. జొన్నలగడ్డకు పోతే నా వయసు 67 సంవత్సరాలు, మేము ఒడ్డరుళ్ళం. నా వయసు 67 సంవత్సరాలు, నేను ఒడ్డరుళ్ళం. ఆయన పేరు ఏదో చెప్పిండు, పెద్దంకన్నా చిన్నంకన్నా ఏదో పేరు చెప్పిండు. నేను ఇక్కడ పుట్టిన సార్ అంటే నా తాత వచ్చింటాడు ఇక్కడికి. నేను ఇక్కడే పుట్టినంటే మా నాయన ఇక్కడ ఉన్నట్టే కదా లెక్క. మా తాతలో మా నాయన వచ్చిండు, ఇక్కడ పుట్టిన 67 సంవత్సరాలు బిడ్డ. మేము ఆనాడు 1000 రూపాయలు కూడా ఎక్కడ అడిగేటోళ్ళు లేడు. దాని పేరు జొన్నలగడ్డ, ఒళ్ళల వల్ల ఉంటుంది, జొన్నల బండ. 72 ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు ఒడ్డరోళ్ళు. 72 ఇల్లు కట్టుకున్నారు. పాపం దాన్ని నమ్ముకొని బతుకుతున్నారు. ఎప్పుడో ఇందిరాగాంధీ అప్పుడు చెప్పినట్ట మీకు పట్టాలు ఇచ్చినామని చెప్పి, ఆ పట్టాలు కూడా ఇప్పుడు లేవు, అంటే మర్చిపోయిండు. ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఇచ్చిన చెప్పుకుంటారు వాళ్ళు. అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే 80 కన్నా ముందు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు చెప్పిండు.
ఎవ్వరు ముట్టుకోవాలి. వాళ్ళ కరెంటు బిల్లులు ఉన్నాయి, నల్ల బిల్లులు ఉన్నాయి, వాళ్ళకు మంచిగా రోడ్లు వేసిండ్రు, మోరీలు కట్టిన అన్నీ ఉన్నాయి. ఇవాళ పోయి వాళ్ళను మొత్తం ఇదంతా సర్ప్లస్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్, ఇది మీరు ఖాళీ చేయాలి అంటారట. అవన్నీ ఇల్లు వట్టిగా ఒక తరం కష్టపడితే ఫస్ట్ గుడిసెలు వేసుకున్నారు. ఆ తదుపరి కొంచెం వెళితే ఇంత బిల్డింగ్ కట్టుకున్నారు, సింగిల్ ఫ్లోర్ బిల్డింగ్ కానీ డబుల్ ఫ్లోర్ బిల్డింగ్ కానీ. నేను పొద్దున పోతే ఏడుపు అంటే వాళ్ళు మామూలు ఎడతలేదుగా. ఈ రేవంత్ రెడ్డి అంటోడు ఏం చేస్తున్నారు సారు, వాడు ఏదో గివి ఇస్తా అని చెప్తే మేము భ్రమపడ్డాం, అవి ఇచ్చుడు గంగలో పోని, కానీ ఉన్న బతికే లేకుండా చేస్తున్నారు సార్ అని చెప్పి వాళ్ళు ఏడిచి అటు పక్కకు దూలపల్లికి పోయి వచ్చిన పొద్దున్నే, ఆ తదుపరి ఇక్కడికి పోయి వచ్చిన, ఇప్పుడు మీ దగ్గర వచ్చిన. వీళ్ళు అంటున్న మాట ఏంటంటే వాళ్ళు ఇవన్నీ కూడా అంటే ఏంటిది వాళ్ళు చేయబోయేది. మేమేమంటున్నామంటే నువ్వు ఏం చేయబోతున్నావో మాకన్నా చెప్పు కనీసం. నేను నిన్న ఫోన్ చేసిన దానకిషోర్ గారు నేను కలిసి పనిచేసినాం, మేమెవరమో నీకు తెలుసు, మేము ఇక్కడ ఎంపీనున్నా కనీసం నువ్వు ఎక్కడెక్కడ ఏం చేయబోతున్నావో ఇంత చెప్పాలి కదా అని చెప్తే ఆయన అర్ధగంట సేపు ఆర్గ్యుమెంట్ పెట్టినా ఏం లేదు, లేకపోతే నేను ఇక్కడికి వచ్చిన. ఇవాళ ఇక్కడ ఉన్న స్థితి ఏంటంటే అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, ఆ అపార్ట్మెంట్ పేరు జనప్రియ. 30 ఏళ్ళ క్రితం కట్టుకున్నారు. అవి పాపం దాన్ని ఇది FTLలో ఉంటుందని చెప్పిపోతాను. ఈ కాలనీ అంతా ఇప్పుడు ఇక్కడ దాకా ఈ బయట చక్కగా కట్టిపోతే ఎక్కడెక్కడైతే పేదోళ్ళు నిజంగా ఉన్నారో, రేకులు వేసుకున్న వాళ్ళు, ప్లాస్టిక్ షీట్ల కింద ఉన్న వాళ్ళు, ఇలా షెడ్లు వేసుకుంటారంటే వాళ్ళందరినీ మెల్లగా బుదగరిచ్చి మీకు వనస్పరిపడం ఇస్తాం. లేకపోతే ఈంత కూడా మీరు చూస్తూ వాళ్ళు ఎట్లా బయట పెడుతుంటే మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా దక్కదు. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఈంత కూడా నీకు డబుల్ బెడ్రూమ్ దక్కకుండా ఉండాలంటే నువ్వు మా మీద తిరుగుబాటు చేయంటాను. దెబ్బకే భయపడి వాళ్ళు ఇలా 25 మంది, అంటే ఎంత మూర్ఖులు అంటే వీళ్ళు ఎంత. నేను చెప్తున్న అధికారులకి వేదిక నుంచి వెళ్ళి బాసుల ఆదేశాలు పాటించి పిచ్చి పనులు చేసిన IAS ఆఫీసర్ జైలుకు పోయినరు, ఆంధ్రప్రదేశ్లో IPS ఆఫీసులో జైలుకు పోయినరు, ఇవాళ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ జైలుకు పోయినరు. మీరు కూడా జైలుకు పోతారు బిడ్డ, మీరు కూడా జైలుకు పోతారు, గుర్తుపెట్టుకోండి. ఎవడు మీకు ఇచ్చింది అధికారం? మీరు ఇలా మాకు ఎంత నంగరాజు మాట చెప్తున్నాం అంటే మేము నమ్ముతుంటే, కానీ మీరు చేస్తలకు చెప్పే మాట పొందలేదు. మీరు నిజంగానే భయపెట్టించే వాళ్ళు అయితే ఎక్కడో ఇంత కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టిపోతారు, ఎక్కడో ఇంత దర్వాజా కూలగొట్టిపోతారు. కానీ మీరు వచ్చి బిందెల కాంచెల్ని నలిచేసి, ప్లేట్ల కాంచెలు నలిచేసి, టీవీలు పగలగొట్టి, మీరు మొత్తం ఫ్రిడ్జ్లు పగలగొడతా అంటే ఎట్లా, ఎంత దుర్మార్గులు. శత్రుదేశం కూడా దాడి చేసినప్పుడు కొంత కనికరం ఉంటుంది, కానీ వీళ్ళు అంతకంటే దుర్మార్గంగా వివరిస్తున్నారు. అంటే ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి లాగా అంటే ఇతరులు బాధపడితే కన్నీళ్ళు పెడితే నవ్వేటో ఉంటాడు. ఈ క్యారెక్టర్ ఉన్నట్టుంది ఆయన. వేల మంది, లక్షల మంది పేదవాళ్ళు ఇవాళ ఇక్కడ ఈ ముందు కూర్చున్న